ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగం చదువుకుందాం. యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహిమాన్వితుడా, కృపా సమాధానములకు కర్తయ్య ఉన్నవాడా, నిలవబెట్టుకున్న నన్ను బలపరిచి నీ వాక్యాహారము చేత మమ్ములను తృప్తిపరచుమని వాక్యమై మా మధ్య ఉన్న యేసు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున ఎల్లరికును శుభములు కలుగును గాక. ప్రకటన గ్రంథ వివరణలో ఒక్కొక్క వచనాన్ని దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి మర్మముల చేత మనలను బలపరుస్తూ ఆ వాక్యము ద్వారా ఆత్మీయ అభివృద్ధినిస్తూ నడిపిస్తున్న విధానమునకు దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నుండి వచ్చేటువంటి కృప ఎలాంటిదో గత వారాలలో మనం నేర్చుకున్నాం. రెండవ మాట ఏమిటి అనంటే సమాధానము. సమాధానము అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాలు చాలా ఉంటాయి. సమాధానము అనేటువంటి మాటలో సమ్ ప్లస్ ఆధానము. సమ్మనంటే చక్కని, మంచి అని అర్థం. అధానము అంటే గనక ఉంచుట, అనగా చక్కగా ఉంచుట. సమాధానము అంటే చక్కగా ఉంచుట. చెదిరిపోయినటువంటి పరిస్థితులన్నీ మరలా తిరిగి చక్కబరచుట. కోల్పోయినటువంటి బంధాలు ఏమైతే ఉన్నాయో ఆ బంధాలను మరలా తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము ద్వారా మమేకము చేయుటయే సమాధానము. సమాధానము అనంటే మనకు బాగుగా అర్థమయ్యేటువంటి మాట ఏమిటనంటే శాంతి అని అర్థం. దేవుడు సొలొమోను గురించి మాట్లాడుతూ సమాధానకర్తగా నేను అతనిని మీకు ఇస్తున్నాను, అతనికి సొలొమోను అని పేరు పెడతా అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. మనం ఆ విషయాన్ని గనక గమనించగలిగితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తున్నటువంటి మాట. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం. 22:9. నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా నుండును, అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనుకు ఉన్నటువంటి పేరు ఏమన్నాడనంటే నీకు ఒక కుమారుని ఇస్తాను, అతడు సమాధాన కర్తగా ఉంటాడు అనేటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కూడా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఏమంటాడు అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని. కనుక సమాధానకర్తగా సొలొమోను, తదుపరి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుటను బట్టి
ఈ సమాధానకర్త లోకమంతటికి సమాధానకర్త అయి ఉన్నాడు. సొలొమోను కేవలము ఇశ్రాయేలు దేశము మీదకు మాత్రమే అతను సమాధానకర్తగా ఉన్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారే లోకమునకే సమాధానకర్తగా ఈ లోకమునకు వచ్చాడు అనేటువంటి విషయం గమనించాలి. సమాధానము అనంటే చక్కపరచుట, సమాధానము అనంటే శాంతినిచ్చుట, సమాధానము అనంటే అంగీకారమును ఇరుపక్షములా చేయుట. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ మాటలో దాగి ఉన్నాయి. ఈ సమాధానం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనము ఎంచాలి. సమాధానము ఎందుకు సమాధానము కావలసి వచ్చింది అనంటే ఆది కాండములో ఆదాము అవ్వలకు సమాధానము లేకుండా, శాంతి లేకుండా పోయారు. సమాధానము లేదు వారి జీవితంలో. దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయారు. దేవుడు వారితో మాట్లాడేటువంటి అవకాశాన్ని వారు వదిలేసుకున్నారు. దేవునితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను వారే విడిచిపెట్టడము ద్వారా వారి జీవితములో అశాంతి ప్రవేశించింది. వారి జీవితములో సమాధానము లేని పరిస్థితి వచ్చింది. చల్లపోట అనేటువంటి మాటలో మనం చూస్తే దానిలో సమాధానం ఉంది, చల్లపోట శాంతి ఉంది. చల్లదనము అనేటువంటి మాటలు శ్రేష్టమైనటువంటి ఈ చక్కదనపు మాట అనగా వారికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధము, ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి పొరపచ్చలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి. తగువులు లేవు, గొడవలు లేవు, ఇబ్బందులు లేవు. అంతా చక్కగా సాగిపోయేటువంటి సమయమే చల్లని పూట అని అర్థం. ఎండవేళ గుడార ద్వారము దగ్గర ఉన్నాడని వ్రాయబడినప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఎండ అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి శ్రమ అనేటువంటి ఎండ అని మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. కనుక ఈ ఎండ అనేది శ్రమ అయితే ఈ చల్లపోట అనేటువంటిది సమాధానమునకు సాదృశ్యముగా, శాంతికి సాదృశ్యముగా, సౌఖ్యమునకు సాదృశ్యముగా, చక్కదనమునకు సాదృశ్యముగా కనిపించేటువంటి వాతావరణం. అయితే వీరి మధ్య ఉన్నటువంటి ఈ బంధము తెగిపోయింది. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనములో మనము చూచినప్పుడు చల్లపోట ఆదామును అతని భార్యయు సంచరించుచున్న యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను వారు దాగుకొన్నారు. ఎప్పుడైతే శాంతి లేదు, సమాధానము లేదు, మంచితనము లేదు, సౌఖ్యము లేదు, వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే దాగుకొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాగుకొనవలసినటువంటి పరిస్థితి కనుక శాంతి ఉండదు, సమాధానము ఉండదు. ఇప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్థాయి పోయింది. ఆయనతో పాటుగా చేతులు పట్టుకొని ఏదైనా తోటలో సంచారము చేసేటువంటి సౌఖ్యానంద స్థానము వారికి పోయింది. ఆయనను ముఖాముఖిగా చూడలేని పరిస్థితి, ఆయనకు ఎదురుగా వచ్చి మాట్లాడలేని పరిస్థితి. దీనికి గల కారణము ఏమిటి అంటే పాపము. సమాధానము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆజ్ఞాతిక్రమము. శాంతి లేకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడమే అశాంతికి గుర్తు, అసమాధానానికి గుర్తు. కనుక వారి జీవితంలో వచ్చినటువంటి ఈ అశాంతి, అసమాధానము ఏదైతే ఉందో అది మరలా తిరిగి స్థిరపరచడానికి సమాధానకర్తగా యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. అనగా తండ్రి అయిన దేవునికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏమయ్యాయనంటే తెగిపోయాయి. ఆయనతో మాట్లాడడానికి ఇప్పుడు ఏమడ్డొస్తుందంటే వారి దోషము అడ్డొస్తుంది.
ఆ దోషమునకు సూచన దిగంబరత్వము కనిపిస్తూ ఉంది వారి జీవితంలో. కనుక వారి మనసులలో ఏమి కలిగింది అని అంటే అశాంతి బీటలు వేస్తూ ఉంది. అసమాధానము వారి జీవితములో పునాది వేయబడినటువంటి పరిస్థితి. కనుక వీరికి ఇప్పుడు ఎవరు కావాలి అని అంటే సమాధానకర్త కావాలి. బైబిల్లో మనము చూస్తే 5 రకాలైన బలులు ఉన్నాయి. మొదటిది హోమ బలి, రెండవది నైవేద్య బలి, మూడవ బలి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమాధానార్థమైనటువంటి బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే 3వది మధ్యగా ఉన్నటువంటి బలి ఏమిటంటే సమాధానార్థమైనటువంటి బలి. దేనికి సమాధానమైనటువంటి బలి ఇవ్వవలసి వస్తుంది అంటే దేవునికి నీకు మధ్య ఏమి లేదనంటే సమాధానము లేదు, దేవునికి నీకు మధ్య సఖ్యత లేదు, దేవునికి నీకు మధ్య సౌఖ్యం అనేటువంటిది కోల్పోయినటువంటి స్థితి కలుగుతూ ఉంది. కనుక ఈ యొక్క సమాధానము కోల్పోయినటువంటి నీ జీవితంలో మరలా సమాధానమును ఆయన స్థాపించడానికి వచ్చాడు. కనుక సమానార్థమైనటువంటి ఈ బలి దేనికి అర్పిస్తారు అనంటే నీకు ఆయనకు మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేయడానికి, అశాంతి తీసివేయడానికి, మరలా తిరిగి మన మధ్య దేవుని మధ్య ఒక శ్రేష్టమైనటువంటి సహవాస బంధము ప్రారంభించబడడానికి దేవుడు ఈ సమాధానార్థమైనటువంటి బలిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ బలిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే దేవునికి నీకు మధ్య సఖ్యత ఏర్పాటు చేసేటువంటి బలిగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క సమాధానకర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి రీతిగా ఈ లోకానికి వచ్చాడని యెషయా గారు మాట్లాడుతున్నారంటే 53వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రవచన రూపకంగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మన అతిక్రమ క్రియలను బట్టి ఏంటండి అనగా యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఏ శిక్ష ఇది? మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభువారి మీద. ఏ శిక్ష ఇది? సమాధానార్థమైనటువంటి శిక్ష. అనగా నీకు ఆయనకు సమాధానం లేదు, నీకు ఆయనకి మధ్య శాంతి లేదు, నీకు ఆయనకి మధ్య సౌఖ్యము లేదు, నీకు ఆయనకి మధ్య స్పష్టంగా చూచి మాట్లాడుకునేటువంటి ఈ సమీప్యత, ఈ యొక్క పరిస్థితి నీ జీవితములో లేదు. కనుక ఇప్పుడు ఎవరు బలి అవ్వాలి అని అంటే సమాధానార్థమైనటువంటి బలి కావాలి. ఒక్కొక్క వ్యక్తికి కాదు ఇప్పుడు ఈ బలి, ఒక్కడే ఈ లోకమంతటి పక్షముగా ఆయన బలియాగముగా మారిపోయాడు. ఆయన సమాధానార్థమైనటువంటి బలిగా వచ్చాడు. అందుకని ఏమన్నాడు? సమాధానార్థమైనటువంటి శిక్షగా ఆయన ఈ భూమి మీద నీ కోసము నా కోసము ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటయ్యానంటే సమాధానపరుచువాడు ధన్యుడు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అనగా దేవుని కుమారుడు అని అంటే సమాధానపరిచేవాడే. దేవుని కుమారుడు అనగా ఇద్దరి మధ్య సఖ్యతను ఏర్పాటు చేసేటువంటి వాడే. ఆత్యాన్ని పోసేవాడు కాదు, గొడవలు పెంచేటువంటి వాడు కాదు, కుట్రలు చేసేటువంటి వాడు కాదు, నీకు ఎదుటివారికి మధ్య అగాధాన్ని సృష్టించేవాడు కాదు. దేవుని కుమారుడు అనంటే సమాధానాన్ని ఏర్పాటు చేసేటువంటి వాడే. మధ్యవర్తిగా ఉండి దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి సమాధానార్థమైనటువంటి శిక్షగా ఆయన ఎలాగైతే ఈ లోకానికి వచ్చి వేశాడో అతి రీతిగానే
క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని కుమారులుగా ఉన్న మనము అందరి మధ్య ఈ సమాధానకర్తను మనము సమన్వయకర్తగా ఉంచాలి. ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించడానికి క్రీస్తు అనేటువంటి సమాధానకర్తను అక్కడ వారి మధ్యను పెట్టి ఆ క్రీస్తు యొక్క ప్రేమను వారికి పంచుట ద్వారా ఇద్దరి మధ్య సఖ్యతను నువ్వు కలుగచేస్తే నువ్వు దేవుని కుమారుడవుగా పిలువబడతావు. అందుకని సమాధానపరచువారు ధన్యులు. అంటే సమాధానపరచడము అంటే సంధి చేయడము. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానము చొప్పున జ్ఞానము దయచేసెను, సంధి చేయగా. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాలను తొలగించేటువంటి రీతిగా దేవుడు ఏం చేశాడనంటే సంధి చేశాడు. సంధి చేయడము అనంటే సంధి, రెండింటిని కలుపుట. సంధి అంటే మనకు సవరణ జరిగే సంధి, ఇంకా ఏమన్నా సందులు. సరే, ఈ సందులన్నీ చేసే పని ఏమిటి? కలపడం. రెండు అక్షరాలను ఏం చేస్తుంది? కలిపేది. సంధి చేయటనంటే అంటే రెండు వేరువేరుగా ఉన్న వాటిని ఒకే అక్షరముగా చేయడం. ఈ సమాధానము కూడా సం ప్లస్ అధానము, సమాధానము అని ఎలా చెప్పుకున్నామో రెండు పదాల కలయికను మనం ఏమన్నామనంటే సంధి అని పిలువబడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే సొలొమోనుకును హీరాముకును మధ్య దేవుడు ఏం చేశాడు? సంధి. వారి మధ్య ఉన్న వైరాన్ని ఆయన తీసివేయడానికి ఇష్టపడ్డాడు. వారి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేయడానికి దేవుడే సంధి చేసిన వాడుగా ఉన్నాడు. కనుక మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తీసివేయడానికి దేవుడు చూస్తున్నాడు. కొలస్సీ పత్రికలో మనం చూస్తే ఒక మంచి మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తే కొలస్సీ పత్రిక, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే మనకు అనగా ఆదాముకు దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధము ఏదైతే ఉందో, దూరం ఏదైతే ఉందో, శాంతి లేని స్థితి ఏదైతే ఉందో, సఖ్యత లేని స్థితి ఏదైతే ఉందో, అది ఎవరి ద్వారా చేయాలనుకున్నాడు అనంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా చేయడానికి తండ్రికి అభిష్టముగా ఉంది. మరియు 21, గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులు విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచింది. ఇప్పుడు సమాధానం దేనివల్ల వచ్చింది? ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకు సమాధానం కలిగింది. ఎందుకనంటే నువ్వు తినుదినమున నిశ్చయముగా నువ్వేమవ్వాలి? ఆ మరణము ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు ప్రభు వారికి మరణము వచ్చడం ద్వారా నువ్వు పొందవలసిన మరణాన్ని ఆయన పొంది, ఆ మరణాన్ని ఆయన కొట్టివేసి మింగివేసి తండ్రికి నీకు మధ్య ఉన్నటువంటి ఈ తగాద. ఏమిటా తగాద? పాపము చేశావే, ఆజ్ఞాత క్రమము చేశావే, తినొద్దు అన్నటువంటి పండును తిన్నావే, పాపములో పాలు పంచుకున్నావే. ఇవన్నింటి వల్ల వచ్చినటువంటి దూరము లేక ఎడబాటు ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభు వారిని బట్టి ఏం చేయబడిందంటే మరణం వలన ఇప్పుడు మిమ్మును ఆయన సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు.
మీరందరూ గత కాలంలో ఎలా ఉన్నారు అని అంటే సహపౌరులు కాదు, పరదేశులుగా ఉన్నారు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు, లోకమందు దేవుడు లేని వారుగా మీరు ఉన్నారు. కనుక మీరు క్రీస్తుకి ఏమైపోయి ఉన్నారు? దూరస్తులై ఉంటీరని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి దూరంగా ఉన్నారు. క్రీస్తు ప్రభు వారికి ఏమై ఉన్నారు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపంగా వచ్చారు. అంటే ఏదేను తోటలో దూరం అయిపోయాడు. చల్లపోట ఆయనతో పాటుగా సంచారము చేయవలసినటువంటి ఆదాము అవ్వలు చెట్టు చాటుకు వెళ్ళారు. ఏమయ్యారు? దూరమైపోయారు. అర్థం చేసుకోవాలి విషయాన్ని. దూరమైపోయినటువంటి మీరు ఇప్పుడు మరలా సమీపస్తులయ్యారు. ఎవరి వల్ల? క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఒబివులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరును ఏక శరీరముగా చేసి సమాధానపరచవలని ఎలాగూ చేసిన గనుక ఆయనే మనకు ఏమై ఉన్నాడు? సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను. చప్పకొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కనుక ఆయన ద్వారానే మన ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టునస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన రాయ్. అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. అంటే విడిపడిపోయినటువంటి పరిస్థితి, అనగా దేవునితో కలిసి ఉండవలసిన పరిస్థితిలో నుంచి విడిపోయిన మనల్ని ఏం చేస్తున్నాయనంటే మరలా ఒక ఇంటిగా, ఏక శరీరముగా ఆయనతో కలిపి ఉండగలిగేటువంటి స్థితి క్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా, మరణము ద్వారా మనలను సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి శ్రేష్టమైనటువంటి సంధికారకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము రుజువు చేసేటువంటి విషయాలు రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు, రోమాపత్రిక 5వ అధ్యాయము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. సమాధానపరచబడి. దేవుని స్తోత్రం. 10 నుంచి చదవండి. 10. ఆయన కుమారుని మరణము ద్వారా సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా ఏంటండి తర్వాత అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. మనల్ని బట్టి కాదు, క్రీస్తు ప్రభు వారిని బట్టి. ఎందుకంటే ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము. సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా వారి మీద మోపక తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగించాడు.
కనుక ఇప్పుడు శిష్యులు చేసిన పని ఏమిటంటే సమాధానపరిచిన క్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు మధ్యవర్తిగా ఉంచి, ఆయనే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనేటువంటి ఒక నరుడు, అనగా మధ్యవర్తి, సంధి చేసేటువంటి వాడు చేసే పని ఏమిటంటే సమాధానకర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు. మాతో మాట్లాడిన తండ్రి, ఈ మాటల సారాంశము మాలో మేము స్థిరపరచుకుంటూ సాగగలిగేది మాకు దయచేయమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.